మంచిగా పనిచేసే వాళ్ళు ఎన్నో తీసుకొచ్చిన సందర్భంలో మన గౌరవ ఖమ్మం జిల్లా ఎస్సీ గారు ఇరుగుత శ్రీనివాసాచారి గారి ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సార్ మీతో కలిసి మాట్లాడడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎస్సీ గారు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఇంతకుముందు చాలాసార్లు కంప్లైంట్ చేశారు కదా, మాకు ప్రమాదాలు జరుగుతుంది, గండంగా కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారనేది అడుగుదామని వచ్చాము. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంది మీ యొక్క స్పందన కోసం మీకు చెప్దామని వచ్చాము. అట్లా ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారాలు. శ్రీ మల్లు భట్టినాథ్ గారు మాకు అమౌంట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ కూడా అమౌంట్ వచ్చినా కూడా ముందుకు వచ్చి పనిచేసి మా ఇంటి మీద ఉన్న ఎలక్ట్రిషియన్ తీసి మాకు అందరికీ చాలా సంతోషాన్ని కల్పించారు. ఇంతకుముందు వర్షం వచ్చిందంటే మేము ఏమైపోతాం. భట్టి గారు ఇంతవరకు ఎవరు తీపిలేరు, భట్టి గారు చొరవతోనే తీపిచ్చారు. మాకేంటంటే వర్షాలు వచ్చినా ఎప్పుడైనా కరెంట్ షాకులతో ఇప్పుడు చనిపోతాం, ఇప్పుడు బతుకుతాం, రావాలి. గారు మళ్ళీ ఏడి రామకృష్ణ గారు, మళ్ళీ డిఈ మన నాగేశ్వర గారు, వీళ్ళందరూ కూడా చాలా శ్రమ కోల్చి ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏంటంటే లైన్ తీయడానికి, అక్కడ చెట్లు కొట్టడానికి, మరి కొత్తగా లైన్ వేసే దగ్గర కూడా ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనాయి. అన్ని సమస్యలు కూడా సాల్యూషన్ చేసి మీ అందరికి కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా పర్మనెంట్గా సాల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా శ్రమించి మీకు అట్లా లైన్ వేశారు. ఆ లైన్ వేయటం వల్లనే మనం ఇప్పుడు ఈ లైన్ మనం తీసేయగలిగాము. దీనివల్ల మనకి ఇప్పుడు దాదాపు మీరు చెప్పారు 100 కుటుంబాలకు పైగా మనకి ఈ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ ప్రమాదాలు కలుగుతాయని దినదిన